చక్రి వాళ్ళు రెస్టారెంట్‌కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇస్తూ ఉంటారు. అందరూ కూడా తింటూ ఉంటే అక్కడున్న నారాయణ అయితే తినకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి తినలేదు, తినట్లేదని సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళ మామ వైపు చూస్తూ ఉన్న మహాలక్ష్మి అయితే తినకుండా ఉన్న వాళ్ళ మామని చూసి ఏమైంది ఎందుకు తినట్లేదంటే అందరూ కూడా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. అది ఆల్కహాల్ అడిక్షన్ కదమ్మా! ఎక్కట్లేదు అని చెప్తూ ఉంటారు. ఏంటి ఒక్క పూటకి తినకపోతే ఏమవుతుంది? తినొచ్చు కదా! అంటే లేదమ్మా నేను తినలేను. నాకు బాగా అలవాటయిపోయింది అనడంతో ఇక మహాలక్ష్మి అయితే రెండంటే రెండే పెగ్గులు అంతకుమించి ఎక్కువ తినకూడదు అని తాగకూడదు అని చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అలాగే అంతకుమించి ఎక్కువ కూడా తాగనులే నాకు బంగారు తల్లివి నువ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళ మామగారు అయితే ఇక అదే రెస్టారెంట్లో ఆపోజిట్లో అయితే మహాలక్ష్మి వాళ్ళ నా పేరెంట్స్ కూడా వస్తూ ఉంటారు. కానీ ఒకరికొకరు అయితే ఎదురుపడరు. వాళ్ళ నాన్నకి ఫోన్ రావడంతో అక్కడ నుండి బయటకు వెళ్తూ ఉంటారు. మహాలక్ష్మి వెళ్ళినా కూడా వాళ్ళ నాన్న అయితే గమనించుకోరు. అలా వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ నారాయణ ఉన్న టేబుల్ దగ్గర అయితే కూర్చుంటూ ఉంటారు. మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య వదిన అమ్మ వాళ్ళైతే వాళ్ళు కూడా డిన్నర్ చేస్తూ ఉంటారు. అలా మహాలక్ష్మి వాళ్ళు ఒకరికొకరు ఎదురు పడకుండా తింటూ ఉంటారు. ఇటు పక్క అయితే నారాయణ మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు అయితే మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే అంత బాధగా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. నారాయణ అయితే మనం పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. కానీ ఒక వయసుకు వచ్చాక మీరు చావండి అని మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు అని మాట్లాడడంతో ఏమైంది ప్రేమించే వాళ్ళకి ఇచ్చి చేసేస్తే సరిపోతుంది కదా అనేసి మహాలక్ష్మి వాళ్ళ మామగారు అయితే మాట్లాడుతూ ఉంటే ఆ మాటకి తనకు నచ్చినట్టుగా కళ్ళు మూసి తెరుస్తూ ఉంటారు. మరొక వైపు ఇదేమీ తెలియని మహాలక్ష్మి అయితే గ్రూప్ అందరితో సరదాగా మాట్లాడుతూ వచ్చిన ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది. ఒకరికొకరు జోక్స్ చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటే అన్ని దాంట్లో తప్పేమండి ప్రాణం కంటే ప్రేమించిన వాళ్ళు మనకంటే దూరం వెళ్తే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. అది ప్రేమించిన వాళ్ళు ఇచ్చి చేసేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. మన కళ్ళ ముందు ఉంటారు కదా అంటారు.